పాటు తను వెన్నంటూ ఉంటూ ప్రతి విషయంలో కూడా చాలా సపోర్టివ్గా తనైతే రావడం జరుగుతుంది. ఒక్కసారి అనిత మ్యామ్తో మాట్లాడదాం. మ్యామ్, ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ఓకే. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ ప్రజలంతా? అంటే ఈరోజు ఇట్లా ప్రతి గడప గడప ప్రచారం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా మన సంక్షేమ పథకాలు గుర్తుంచుకుంటారు. ప్రతి ఒక్క ప్రజలు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చేకూర్తు కోటేస్తామని చెప్తున్నారు. అంటే ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజల గుండెలో ఏ విధంగా ఉన్నారు ఐలే గారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆయన మీ సపోర్ట్ ఉండటం వల్ల ఈ రోజు మీ స్థాయిలోకి వచ్చారని మేము అందరం అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది మీ భర్త రోజు రోజుకి మీరు చూసిన దగ్గర నుంచి? ఆల్రెడీ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని కూడా మాకు తెలిసింది. ఈ సపోర్ట్ తోటి ఆయన చాలా హుషారుగా ముందుకెళ్తారని మీరు అనుకోవచ్చు అంటారా? అందరికీ తెలియని విషయం ఒకటి నేను రివీల్ చేసినాను. అయితే అదేం లేదండి, లవ్ మ్యారేజ్ ఏం లేదు, అరేంజ్ మ్యారేజే. నేను చాలా ఫీల్ అవుతున్నా. మా ఆయన మేము ఒక పేద కుటుంబం నుంచి బయటకు వచ్చినాం. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే వరకు ఎదిగినంటే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అదే చెప్తున్నారు, అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా విందని ఉంటారు. అంటే ఇప్పుడు మేము డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి వాస్తవాలు మా వీఫీ న్యూస్ ప్రేక్షకులు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎక్కడున్నా సరే క్యాచ్ చేసి పట్టుకుని మరి మీ వెనకాల తిరుగుతున్నాను నేను. చెప్పండి మ్యామ్, అంటే ఇప్పుడు ప్రజలను చూసుకుంటే కనుక ప్రతి విషయంలో చూసుకుంటే ఆయన ఇప్పుడు అంటే ఈ అయ్యేంత వరకు తను ఈ 2 మున్సిపాలిటీలు కూడా తను గెలిచేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటట్టుగా లేరని అయితే మాకు అర్థమవుతా ఉంది. మేము మార్నింగ్ వచ్చాము, మాకు ఇప్పుడు ఈ టైంలో ఆయన దొరికే అవకాశం మాకు కనిపిస్తుంది. ప్రజలు రిసీవ్ చేసుకునే విధానమే కానీ ఇక్కడ మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల విధానమే కానీ ఏ విధంగా ఉందనుకోవచ్చు? మంచిది. ప్రతి ఇంటికి మాకు ఫౌండేషన్ నుంచి కూడా ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నాం, మాకు తోచినంత కూడా. తను పొద్దున్నేసే నాలేరు ప్రజలు బాగుండాలి, ఫ్యామిలీ లేకున్నా మంచిది కానీ నాలేరు ప్రజలు బాగుండాలని కనీసం 1 వీక్ నుంచి మొత్తం ఇక్కడే ఉంటుండు. రెండు మున్సిపల్ చైర్మన్లు అయ్యేదాకా నేను మినిస్టర్ క్వార్టర్స్కి రానని చెప్తున్నాడు. అంటే ఈ గుట్ట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? గతంలో కంటే ఇంకా బెటర్గా చేయాలనుకుంటున్నారు? గతంలో కంటే బెటర్గా చేయాలనుకున్నాను. ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రాని వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మన ఎమ్మెల్యే గారు చేయాలని అనుకుంటున్నాడు. ఓకే. అంటే లేడీస్ ప్రత్యేకంగా ఏమైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి సాధారణంగా అన్ని మనం జెంట్స్కి చెప్పుకోలేకపోతాం కదా, మీ దృష్టికి ఎక్కువగా ఎలాంటి సమస్యలన్నీ మీ దృష్టికి వస్తూ ఉంటాయా? ఈ లేడీస్ కంటే మామూలుగా ఉండదు, పెన్షన్ రాలేదు, సన్న బియ్యం రాలేదు, మామూలుగా అవే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.